అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా ప్యూర్ ఘీ ఏ విధంగా తీస్తారో ఐడియా ఉందా? అంటే మన పాతకాలం పద్ధతులు, సాంప్రదాయ పద్ధతులు అంటారు కదా. సో మేమైతే మా ఆవు నుంచి తీసిన పాలతోటి వాటి యొక్క వెన్నను సపరేట్ చేసి ఒక వారం రోజుల దాకా, అంటే 5 నుంచి వారం రోజుల వరకు ఈ విధంగా కొద్దిగా మీగడ దాంతోపాటు ఏదైతే తీస్తామో మనం దాన్ని ఈ విధంగా సాంప్రదాయ పద్ధతిలో కట్టేస్తారనమాట. ఇక్కడ చూస్తే ఒక గరిటె లాంటిది ఒకటి ఉంటుంది, దాని మీద మొత్తం సపరేట్ అయిన తర్వాత దాని మీద అతుక్కుంటుంది అనమాట. సో దాని తర్వాత సపరేట్ చేస్తారు. ఈ విధంగా అయితే ఆ గరిటెని పెట్టి ఒక తాడుతోటి ఈ విధంగా 4-5 రౌండ్లు తిప్పి ఈ విధంగా తిప్పుతారనమాట. సో అది చూడండి ఏ విధంగా తిరుగుతుందో. అది తిరిగినప్పుడు ఏదైతే నెయ్యి ఉందో అది పైకి వచ్చేస్తుంది. దాంతోపాటు అది తిరిగే ఆ కట్టె ఉంది కదా, సో ఆ కర్రకు మొత్తం అతుక్కుంటుంది అనమాట. సో దాని పేరు అయితే నాకు క్లియర్గా తెలీదు, కాకపోతే మా ఇంట్లో ఈ విధంగా తీస్తారు కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా చిన్న బౌల్లో తీసుకొని ఒక వారం రోజుల నెయ్యి ఏదైతే పదార్థం ఉంటుందో దాన్ని ఈ విధంగా కట్టేసి ఈ విధంగా ఆ కర్రని లోపల పెట్టేసి ఈ విధంగా తాడుతోటి మొత్తం చిలికరిస్తారనమాట. ఈ విధంగా చిలికినప్పుడు లోపల ఎంత స్పీడ్గా తిరిగినా కూడా బయటికి రాదనమాట. ఒకసారి ఇది చూడండి ఎంత ఎల్లోయిస్గా వస్తుందో. అంటే దేశీయ ఆవు పాలలో ఎంత వెన్న శాతం ఉంటే అంత ఎల్లోయిస్గా రావాలి చూడండి. చాలా ఎల్లోయిస్గా ఉంటుంది. ఇట్లా కొద్దిగా పైకి వచ్చినప్పుడు ఈ విధంగా లైట్గా వాటర్ పోసేస్తే మళ్ళీ వెళ్తుంది అనమాట. పూసలు లేక అమ్మ చేసిన నెయ్యి లాగా అంటారు కదా. సో ఈ విధంగా పూసలు వస్తాయి అనమాట. చూడండి దానిలో ఎంత చిక్కగా ఉందో. మళ్ళీ ఈ విధంగా వేసి వాటర్ కొద్దిగా కూల్ వాటర్ అనమాట. మరీ అంత హాట్ ఉండకూడదు, మరీ అంత చల్లగా ఉండకూడదు. నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ కలిపేస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇది ప్యూర్ ఘీ అనమాట. దాన్ని తర్వాత మనం వేడి చేస్తే సరిపోతుంది. ఎంత ఎల్లోయిస్గా వస్తుంది చూడండి. దానిలో ఎన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటే ఇంత ఎల్లోయిస్గా వేరేది ఏది రాదనమాట. అన్ని రకాల ఆవులని చెప్తుంటాం మనం, గేదెలని చెప్తుంటాం. ఇంత ఎల్లోయిస్గా రాదు. ఎంత ఎల్లో ఉంటే అంత న్యాచురల్గా అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇది దేశీ ఆవు కాబట్టి ఇంత బాగా వస్తుందని చాలామంది చెప్తుంటారు. సో ఇది ప్యూర్ అన్నమాట. మేమైతే ఒక వారం రోజులవి ఈ విధంగా తీసి ఈ విధంగా చిలకరిస్తే దాని తర్వాత వచ్చే నెయ్యి మొత్తం మనం కలెక్ట్ చేసి దాదాపుగా 1 కేజీ వరకు అయితే వస్తుంది అనమాట. చూడండి పూస లేక అమ్మ చేతి నెయ్యి లేక అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రయత్నిస్తే ఈ విధంగా ప్రయత్నించండి, చాలా మంచిగా వస్తుంది. అది కూడా దేశీ ఆవు ఉంటే దేశీ ఆవు పాల నుంచి తయారు చేసిన వెన్న నుంచి తీసినవి ఇంకా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. మేమైతే ఈ విధంగా తీస్తాం. మీరు ఏ విధంగా తీస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో ఉపయోగాలు మీకే తెలుసు నాకంటే ఎక్కువ.